నీరుపాలెం ద్వారా గ్రామాల్లో వెంటనే అఖిల భారత ఈరోజు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఆర్డబ్ల్యూఎస్ అధికారి కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి ఐఎఫ్టియు జిల్లా నాయకులు బాలరాజు గారు, అదేవిధంగా ఐఎఫ్టియు పట్టణ కార్యదర్శి బాబు గారు, పిఎల్వై నాయక్ కన్వీనర్ గారు మునియప్ప గారు, ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులందరికీ కూడా, రైతు సోదరులకి, కార్మిక సోదరులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. కామ్రేడ్స్, మరి కేంద్ర ప్రభుత్వం మరి 3-4 సంవత్సరాల నుంచి జలజీవన మిషన్ పథకాన్ని గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని మరి ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి బడ్జెట్లను కూడా మరి జలజీవన్ మిషన్కి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా మరి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు మాత్రం ఏ గ్రామంలో కూడా ఇంతవరకు కూడా సక్రమంగా అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఆర్డబ్ల్యూఎస్ పథకం ఇంకా 2028కి ప్రధాని మంత్రి గారు జలజీవన్ మిషన్ పథకాన్ని నిలిపివేస్తామని కూడా చెప్పడం జరిగింది. మరి ఎప్పుడైతే జలజీవన్ మిషన్ ప్రతి ఇంటికి కొలాయిస్తానని చెప్తే ఒక్క ఇంటికి కూడా ఈ రోజు వరకు జలజీవన్ మిషన్ కింద ఏ గ్రామంలో కూడా ఎక్కడ కూడా ఏ మండలంలో కూడా సక్రమంగా జరగడంలో అధికారులు పూర్తిగా వైఫల్యం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు వెంటనే డిఈ గారు అయితేనేమి, ఏఈ గారు అయితేనేమి వెంటనే మరి గ్రామాల వైపు వెళ్ళి ఏ గ్రామానికి తీవ్రంగా ఇబ్బంది ఉంది వాటర్ తాగడానికి, ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో నీటి సమస్య వెంటనే పరిష్కరించే దిశగా తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి అదేవిధంగా గాల్దిన్ని ప్రాజెక్టు నుంచి కూడా గతంలోనే చంద్రబాబు హయాంలో కూడా గాల్దిన్ని ప్రాజెక్టు నుంచి ఎమ్నూరు ప్రాంతానికి తాడూరు తీసుకొస్తామని చెప్పడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీ కూడా 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి అది కూడా ఏ మాత్రం చిత్తశుద్ధి లేకుండా పనిచేయనట్లా వెళ్ళిపోయారు. అదేవిధంగా ఇప్పటికైనా కానీ మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం వెంటనే జలజీవన్ మిషన్ కింద మరి అక్కడ గాల్దిని ప్రాజెక్టు నుంచి ఎమ్నూరు ప్రాంతానికి తాగునీరు తీసుకురావాల్సిందని మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. పేరు సత్యన్న, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ డివిజన్ కార్యదర్శి.